ఈ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. కార్యాలయంలో మీరంటే పడనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక కారణంతో పై అధికారుల ముందు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేలాగా తరచూ చాడీలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వీళ్ళతో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షమైనటువంటి గొడవలు వీళ్లతో కానీ పై అధికారులతో కానీ మీకు అవసరం లేదు, అసలు ఆ విషయాలే ఏం వద్దు అన్నది తెలుసుకొని మెలగండి. కొంతకాలం సంయమనంతో మీరు నిరీక్షిస్తే మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ద్వితీయ ప్రయత్నంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో ప్రశాంతమైన వాతావరణము సంవత్సర ద్వితీయ భాగంలో ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం జీవితంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకునే ఆలోచనలు కలిగి ఉంటారు. అవి సానుకూల పడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. గృహప్రవేశము, శంకుస్థాపన, శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు. మీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు మాత్రం మీకు నచ్చవు. ఏదైనా సొంత అభిప్రాయము, సొంత నిర్ణయాలు మీరే నిలబడి చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తరచుగా బాధిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధులు ఏర్పడవచ్చు. బ్లాడర్ సంబంధించి, చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం పొంచి ఉంది.